లక్ష్మి. ఈరోజు డ్రై ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. దీనిలో కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు, టమాటాలు అన్నీ కట్ చేసుకుందాం. ఫస్ట్గా పొయ్యి మీద పెనం పెట్టి అందులో కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ సరిపడా వేసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకొని అవి బాగా వేగాలండి. వేగినాక ఇలా వేగినాక అల్లం వెల్లుల్లి ముద్ద, దానికి తగ్గట్టు పసుపు కొంచెం నేను ఎక్కువే వాడతానండి, ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి. పసుపు యాంటీబయాటిక్ మంచిది కాబట్టి కొంచెం కర్రీస్లో నేను ఎక్కువ వేస్తాను. అవన్నీ వేగినాక ఈ డ్రై ఫ్రాన్స్ అనేది ఆయిల్లో కొంచెం వేగనియాలి. అవన్నీ కలుపుకొని బాగా ఆయిల్లో బాగా వేగనియాలి. ఇంకా చూడండి ఈ కలర్ రావాలి. వచ్చినాక అవంతా వేగినాక ఆ కర్రీకి తగ్గట్టు ఫ్రాన్స్ తగ్గట్టుగా టమాటాస్ కట్ చేసుకొని టమాటాస్ వేసి కలుపుకోవాలి. ఇదంతా కలిపినాక కొంచెం అంతా ఉడికినాక దానికి సరిపడా కారం, ఉప్పు ఇవన్నీ వేసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, మళ్ళీ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. కొంచెం డిఫరెంట్గా ఇక కొంచెం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కర్రీకి తగ్గట్టుగా కొంచెం మరీ ఎక్కువ కాకుండా సరిపడా వేసుకొని కలుపుకోవాలి. ఈ ఫ్రాన్స్ కొంచెం ఫస్ట్ వేంపుకొని దానికి ఉన్న పొట్టును తీసి వేసుకోవాలి. నీట్గా పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇట్లా అంతా కలుపుకున్నాక దానికి సరిపడా కొంచెం జస్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ ఏంటంటే గ్రేవీ రావడం కోసం, అన్నంలో కలుపుకోవడానికి జస్ట్ కొంచెం గ్రేవీ రావడం కోసం లైట్గా ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒక 5 minutes ఉడికినాక కర్రీ అంతా దగ్గర పడుతుంది. ఒక 5 minutes సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి బాగా. ఊరికే ఎందుకంటే పిల్లలు ఊరికే కొంచెం దొండకాయ, బెండకాయ ఇవన్నీ డైలీ రొటీన్ ఫుడ్ కాకుండా ఈ కర్రీ కూడా చేసి చూడండి. హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్కి ఉడికిందంతా అయిపోయాక కొత్తిమీర వేసి డెకరేషన్ చేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. ఒక్కసారి మీరు ఇంట్లో ఇలా ఈ కర్రీ చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ కర్రీతో మీ ముందుకు వస్తాను. బాయ్ లక్ష్మి.